అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిస్కవరీ ప్రపంచానికి పరిచయం చేసిన ప్రాజెక్ట్, అతి తక్కువ సమయం, అత్యాధునిక సాంకేతికత, దాదాపు ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీతో ఉపయోగించినటువంటి ప్రాజెక్ట్, గిన్నిస్ బుక్ రికార్డ్. ఇటువంటి ప్రాజెక్టు 4 సంవత్సరాల్లోనే అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనికి కారణం ఏంటి? మరొక్కసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తాజా విషయాలు మీకు అందించబోతుంది. మొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేతలు, అలాగే నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్టాండ్ మీద ఇప్పటిదాకా లిఫ్ట్ చేయకుండా ఉంటుంది? దీనికి సంబంధించి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? అసలు ప్రాజెక్టు రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఒక్కసారి మనం కూలంకషంగా దీని ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఒక్కసారి ప్రస్తుతం మనం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఒక్కసారి మనము డ్రోన్ విజువల్స్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా ఉంది, కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ఎన్నో హంగులు ఆర్భాటాలు కాకుండా నిజాలేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అలాగే అన్నారం, దాంతోపాటు సుందిల్లా, ఈ 3 ప్రాజెక్టుల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు వస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత మొదటిసారి వరదలు రావడంతో ఎట్లా ఉంటుంది పరిస్థితి అన్నటువంటి ఒక క్యూరియాసిటీ, ఆందోళన అన్ని వర్గాల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మేడిగడ్డ వరదలు కూడా ఎక్కువగా గోదావరి బ్యారేజ్ నుండి వరదలు కూడా తీవ్రంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఒక్కసారి మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాము. ఎందుకంటే గతంలో కొంత కుంగినప్పుడు ఎన్ని మీటర్ల లోతుకు కుంగింది అన్నటువంటిది ఉండే. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఎట్లా ఉంది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు గోదావరి నీటి మట్టం మొన్నటి వరకు 97 అడుగుల ఎత్తు నుండి ప్రవహించింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 93 అడుగులకు, అంటే దాదాపు ఇంకా ఒక 4 అడుగుల కిందికి మాత్రం ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎందుకంటే వరద ఫోర్స్ తోటి గతంలోనే ఇసుక కొట్టుకుపోయి బొరియల నుండి ఇసుక బయటికి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాము. గ్రౌటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నటువంటి సమయంలోనే మళ్ళీ వర్షాలు రావడము, ఆ వర్షాలు వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు పనులు నిలిపివేయడంతో ఈ ఫోర్స్కి మట్టి కింది నుంచి ఇంకా కుంగేటువంటి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం అయితే స్పష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము. మేడిగడ్డ, ఎందుకంటే గతంలో ఆర్టీవీ కూడా ఇక్కడ స్పష్టంగా చూసింది. దీని అంటే ఎంత మేర కుంగిందన్న దాని మీద ఒక్కసారి మనం స్పష్టత చూసుకుందాము. అప్పటికి ఇప్పటికీ అబ్జర్వేషన్లో ఎంత తేడా ఉందనేది. అప్పుడు పిల్లర్స్ మాత్రం ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్నాము. ఈ పిల్లర్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందంటే ఇదివరకు ఇంత గ్యాప్ మనకు అసలు కనపడకపోయేది. ఈ గ్యాప్లో దాదాపు కింద ఎంత ఉందో కొద్దిగా అటు ఇటు ఉండేది. కానీ ఇప్పుడు మేడిగడ్డలో ఎక్కడైతే ఈ 19, 20, 21 పియర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎట్లా కుంగిపోయిందన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసింది. గతంలో చూసినప్పుడు కొంత అంటే ఇంత ఎక్కువగా మాత్రం కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టీవీ ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఏం జరుగుతుంది చూసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి వచ్చింది. కానీ ఇప్పుడు ఇప్పటికీ అప్పటికి దాదాపు మరొక 2 అడుగుల మేర కుంగినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అక్కడికి వెళ్ళి నిలబడుతున్నప్పటి పరిస్థితికి ఇప్పటికీ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ మనం ఆ విజువల్స్లో చూస్తున్నాము. ఆ విజువల్స్లో కూడా ఎంత స్పష్టంగా అంటే మనం ఇప్పుడు డౌన్లోకి వెళ్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇది రియల్గా ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రమాద గంటికలు కూడా మోగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొంత భారీ వాహనాలు కూడా వెళ్లకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికిప్పటికీ మేడిగడ్డలో ఉన్నటువంటి ఈ పిల్లర్స్ కుంగుబాటు అనేది కూడా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. క్రాక్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ గ్యాప్ మనం చూడొచ్చు. ఇదివరకు ఈ ప్రెషర్ అంతా దీని మీద పడి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఓపెన్ ప్లేస్, అంటే ఆ గ్యాప్ అంతా ఎట్లా ఉందంటే ఇదంతా వచ్చి ఈ ఫోర్స్ అంతా దీని మీద పడి ఇక్కడ ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ క్రాక్స్ అంటే ఈ పగళ్ళ వల్ల పైన ఉన్నటువంటి ఇది కూడా లేచి అంటే కింద పడిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మళ్ళొక్కసారి కనుక కిందికి చూస్తుంటే ఈ క్రాకులు అంటే చూడొచ్చు మనం. పైన మొత్తం ఫుల్ ఫోర్స్ ఇదంతా దీని మీద డిపెండ్ అయ్యింది. ఇక్కడ ఈ ఒత్తిడి అంతా పైన ఇటు పడుతుంది. ఇక్కడ నుండి మెల్లగా నేరుగా కిందికి వస్తున్నటువంటి సమయంలో చూస్తుంటే అప్పుడు ఇంత ఇబ్బందికర పరిస్థితులు, ఇంత గ్యాప్ అనేది లేకుండే. కానీ కింద గ్యాప్ ఎక్కువ పోతుంది, పైన మాత్రం ఫోర్సు ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే
ఈ గతంలో ఉన్నటువంటి ఆ మేడిగడ్డలో అంటే ఈ 19వ పియర్స్ ఏ ప్రాంతం అవుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా నీటి ఆ బొరియలు ఏవైతే ఉన్నాయో ఆ బొరియలకెళ్ళి ఇంకా ఇసుక కొట్టుకుపోతున్నట్టుగానే భావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటికి కూడా ఇక్కడ మనం ఒక్కసారి ఈ బ్రిడ్జ్ చూస్తున్నాము. 20వ పిల్లర్ దగ్గర మనం ఉన్నాము. 7వ బ్లాక్లో 20వ పిల్లర్ దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారి మనం ఇక్కడి నుంచి చూసినట్టయితే ఇంత డిస్టెన్స్ కూడా మనకు స్పష్టంగా అప్పుడు కనిపించలేదు. ఎందుకంటే కొద్దిగా ఇంత లాంగ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నది కాబట్టి కొంత పార్షల్ కనిపించింది. కానీ కనీసం దాదాపు మనం చూస్తున్నాము ఒక 4 ఇంచులు లోపలికి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసినట్టయితే అప్పుడు దాదాపు 2 ఇంచులు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూస్తుంటే దాదాపు 4 ఇంచుల మేర ఇక్కడ మనకు ఇది డౌన్ అయినట్టు కనిపిస్తుంది. సెంటర్ పాయింట్ అంటే పిల్లర్ కుంగినటువంటి ప్రాంతంలో సెంటర్ పాయింట్ అంటే ఇప్పుడు 19, 20, 21 ఇప్పుడు మనం ప్రస్తుతానికి 21 పిల్లర్ దగ్గర ఉన్నాము. 20 పిల్లర్ దగ్గర ఉన్నాము. 21 పిల్లర్దు అక్కడ ప్లస్ 20 పిల్లర్ దగ్గర 19 మధ్యలో రెండింటి మధ్యలో 20 పిల్లర్ అంటే ఈ ప్లేస్ కుంగినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి మనము ఆ విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి వి షేప్లో కూడా దీన్ని కనిపిస్తుంది. అంటే దాదాపు 18వ పిల్లర్ దగ్గర నుంచి వెళ్ళి ఎఫెక్ట్ పడితే 18, 19, 20, 21, 22 ఈ 4 పిల్లర్ల దగ్గర కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కనుక ఒక విధంగా ఇప్పుడు భారీ వాహనాలు వెళ్తే మాత్రం దీని ఎఫెక్ట్ దాదాపు అక్యురేట్గా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికిప్పటికి మనం సేమ్ ఇదే ప్లేసు అటు సైడ్ మనము ఆ ఇంటేక్ ప్లేస్ నుంచి ఎటైతే చూసామో ఇప్పుడు అవుట్ఫ్లో దగ్గర నుంచి వచ్చేటువంటి విజువల్స్లో కూడా చూస్తున్నాము. సేమ్ అట్లాంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా కనిపించింది. గతంలో ఇంత ఫోర్స్ తోటి ఇది కనబడలేదు. కానీ ఒత్తిడి మాత్రం ఇక్కడ దాదాపు 20వ పియర్స్ దగ్గర రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఇది ఇక్కడ మెయిన్ కుంగినట్టుగా మనకు స్పష్టంగా ఈ విజువల్స్లో కనిపిస్తుంది. ఈ ప్రెషర్ చూస్తుంటేనే మనకు కనిపిస్తుంది. అంటే నీటి ప్రవాహానికి కింద ఉన్నటువంటి ఆ బెడ్ కింద అంటే సిమెంట్ బెడ్ కింద ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి ఇసుక కొట్టుకుపోతుంది అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదివరకు ఆ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంటే కీడించి మేలించాలన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి అధికారులు అలాగే ఎన్డీఎస్ఏ బృందం కూడా ఇక్కడ పలు సూచనలు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుకే ఇక్కడ ఇంజనీర్లు కానీ నిపుణుల బృందం కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ వాళ్ళకు స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే స్పష్టంగా ఇచ్చింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ప్రమాదపు అంచులనే మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాటర్ నిల్వ చేస్తే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ అనేది ప్రమాదంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నిల్వ చేయకూడదు అనేది ఒకటో ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ ఇక్కడ నిల్వ చేసిన తర్వాత అన్నారం బ్యారేజ్కి నీటిని పంపింగ్ చేస్తే అక్కడ కూడా సేమ్ ఇటువంటి బొరియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ నీటి నిల్వ అక్కడికి వెళ్తే అక్కడ కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ నుండి సుందిలకు లిఫ్ట్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పుడు మన మేడిగడ్డ అంటే కన్నేపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం వైపు వెళ్ళేటువంటి ఆ కెనాల్ని కూడా పరిశీలించినటువంటి సందర్భం అక్కడ కూడా పైనుంచి వరదలు రావడంతో కొట్టుకొని వచ్చి ఇక్కడ కెనాల్కి అడ్డంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసాము. ఇవన్నీ అంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ను నిల్వ చేయకూడదన్నటువంటి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్డీఎస్ఏ బృందం చేసింది. ఒక్కసారి మనం ఇక్కడ పైన గేట్లు ఎత్తేసిన సందర్భాన్ని మనం చూసాము. గేట్లన్నీ పైకే ఉన్నాయి. కానీ ఒక ఎక్కడైతే 19, 20 పియర్స్ మధ్య ఇక్కడ చూస్తున్నాము ఆ గేట్ను కట్ చేశారు. ఎందుకంటే ఆ పగలుడు రావడం వల్ల గేట్ మొత్తము పనికి రాకుండా పోయింది. ఎన్ని మరమ్మతులు చేసినా ఉండేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ గేట్ను మొత్తం కట్టల ద్వారా కట్ చేసి దీన్ని ఆ పక్కకు తొలగించినటువంటి పరిస్థితి. అంటే దీన్ని మొత్తం రిమూవ్ చేశారు గేట్ని. అంటే పనికి రాకుండా పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. దానికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ వెహికల్ వస్తుంటే కూడా దాదాపు నాకు తెలిసి ఈ వాహనం వస్తుంటే కూడా ఇక్కడ అదిరేటువంటి అవకాశమే కనిపిస్తుంది. మొత్తానికి కొంత స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్న డౌన్గా చూడొచ్చు. ఒక్కసారి వెహికల్ డౌన్లోకి వస్తుంది. ఈ డౌన్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ఫ్లాట్గా ప్రవహించి కొద్దిగా ఒక హైట్కి వెళ్తున్నటువంటి సందర్భం లెక్క మనకు కనిపిస్తుంది. అంటే ఒక వాహనం కూడా ఎలా వెళ్తుంది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ పలు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు నీటిని నిల్వ చేయకూడదు. ఆ మేడారంలో మన ఇక్కడ దీని కింద వెళ్తే మాత్రం ఒకవేళ బ్యారేజీలో నీరు నిల్వ చేయకూడదు, డ్యామ్ ప్రమాదం ఉంది కాబట్టి అని చెప్పారు. కింద కూడా తుపాకుల గూడెం దగ్గర సమ్మక్క బ్యారేజీ కూడా ఒకటి కట్టినటువంటి సందర్భం, మేడారం సమ్మక్క బ్యారేజీ కూడా ఒకటి కట్టారు.
అది కూడా అంటే ఒకవేళ డ్యాము ప్రమాదంలో అటువంటి పడేటువంటి అవకాశం ఉండి నీరు ఎక్కువగా ఉంటే రేపు కింద ఉన్నటువంటి గ్రామాలే కొన్ని కొట్టుకుపోయేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పలు సూచనలు కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి కింది నుంచి చూద్దాం. ఒకసారి కింద కెమెరా పెట్టి చూస్తుంటే మనకి ఎంత డిస్టెన్స్ వస్తుందో చూస్తున్నాం. అంటే డౌన్లోకి వచ్చేస్తున్నారు. ఇదివరకు ఆ డౌన్లోకి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడలేదు. ఇక డౌన్లో ఉంటే మనకు దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా కొన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ని మేము ఫాలో అవుతాము. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రివెంటివ్ మెజర్స్ మేము ఫాలో అవ్వాల్సిందే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే తాము ఇంప్లిమెంట్ చేస్తాము. గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మేము చేయమని చెప్పి అంటున్నారు. గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి వాటర్ను మాత్రమే మేము ఇక్కడ ఉపయోగించుకుంటాము. కాళేశ్వరానికి సంబంధించి అవసరమైతే ప్రాణహిత నుంచి వచ్చేటువంటి వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మేము తర్వాత పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి కాబట్టి ఎత్తిపోసుకుంటామని చెప్పి వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ రైతులు ఎలా ఉంటారు? ఇప్పుడు వాటర్ కనుక వెళ్ళిపోతే ఖరీఫ్ సీజన్ ఒకవేళ వర్షం మీద ఆధారపడేటువంటి పంటలే తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి. కానీ రబీ సీజన్లోకి వచ్చేసరికి ఎట్లా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ సంవత్సరం ఓవరాల్గా మనం పరిశీలించినట్టయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి గుండెకాయలాగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉంటుంది. ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడి నుంచే బ్లడ్ ఎట్లాగైతే పంపింగ్ చేస్తూ శరీర భాగాలన్నిటికీ అవయవాలకు ఎట్లయితే పంపింగ్ చేస్తుందో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి అన్నారం నుంచి సుందిల నుండి ఇంకా మిగిలిన ప్రాంతాలు మొత్తం 240 టీఎంసీల నీటిని ఒడిసిపట్టే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఎలాంటి నీరు నిల్వ చేయకూడదని చెప్పి ఎన్డీఎస్ఏ కూడా స్పష్టంగా చేసినటువంటి నేపథ్యంలో అదే సూచనలు ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు దాదాపు 97 అడుగుల మేర నీరు ఉధృతంగా ప్రవహించింది. అప్పుడే ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. ఎందుకంటే ఎప్పుడు అంత నిండుగా ఎందుకంటే అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో ఆ ప్రవాహ వేగం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. మరోవైపు అసలు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి, బ్రిడ్జికి ఉన్న ప్రమాదం ఉంటుందన్నటువంటి భయాందోళనలు కూడా నెలకొన్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి అయితే తలెత్తలేదు. ఒక్కసారి మనం చూద్దాం. గతంలో అంటే ఒక వారం రోజుల క్రితం మనకు 97 అడుగుల మేర అంటే సముద్ర మట్టానికి 88 అడుగుల ఎత్తులో ఇది ఉంది. 88 అడుగుల నుండి దీన్ని తీసుకున్న తర్వాత 88 నుండి అంటే ప్రస్తుతానికి 93 అడుగుల నీరు ఎత్తులో ప్రవహిస్తుంది. అంటే దాదాపు 5 అడుగుల ఎత్తులో అంటే గోదావరి అంటే ఇప్పుడు భూమి మట్టానికి ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టం అంటే 5 అడుగుల మేర ఇక్కడ ప్రవహిస్తుంది. అంటే 5 మొత్తానికి 16 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ నీరు ఎక్కువగా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టోర్ చేస్తే మాత్రం 16 టీఎంసీలు నిల్వ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ గేట్లు అంటే కొన్ని పియర్స్ కుంగిపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయన్నటువంటి ఉద్దేశంతో గేట్లన్నీ ఓపెన్ చేశారు. ఎందుకంటే ప్రవాహ వేగం తట్టుకునే విధంగా ఇబ్బందులు తలెత్తకుండా బ్రిడ్జి మొత్తానికే ప్రమాదం జరగకుండా కూడా ఇక్కడ అన్ని గేట్లు ఓపెన్ చేసేసరికి ఫ్రీ ఫ్లోగా ఇది వెళ్ళిపోతుంది. ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా అంతే ఉంటుంది. కాబట్టి నీరు ఆపడానికి కూడా ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితి లేకపోవడం వల్ల నీరైతే వెళ్ళిపోతుంది. దాదాపు ప్రస్తుతం మొన్నటికి ఇవాటికి 4 అడుగుల మేర తక్కువ నీరు ప్రవహిస్తుంది. అంటే వర్షాలు ఉధృతంగా ఉన్నప్పుడు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే మహారాష్ట్ర అంటే గోదావరి నది ప్రాణహిత నది పొంగి ప్రవహించినప్పుడు మాత్రం ఇంకా ఉధృతంగా ప్రవహించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ బ్రిడ్జిని మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తకుండా మరీ వినియోగంలోకి తీసుకురావాలంటే మాత్రం ముందుగా దీన్ని ఒక ప్రాజెక్టుకు సంబంధించి వర్షాకాలంలో వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. ఇక్కడి నుండి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి మరమ్మతులు చేసిన తర్వాతనే అసలు గేట్లు ఉంటాయా లేదా. ఎందుకంటే ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకు కొన్ని స్పష్టత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొన్న తీసుకున్నటువంటి చర్యలు అంటే గ్రౌటింగ్ ప్రక్రియ చేశారు. ఇసుక బొరియల్లో సిమెంటు ఇతర మిశ్రమాలు కలిపి గ్రౌటింగ్ చేశారు. ఆ గ్రౌటింగ్ ద్వారా మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయా, మరి ఇంకా పియర్స్ కుంగినటువంటి ప్రాంతం కాకుండా మళ్ళీ ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే ఉన్న అవకాశం ఉందా అనేది కూడా ఈ వర్షంలో ఉన్నటువంటి వాటర్ మొత్తం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత కూడా మరీ
కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అంటే ఎప్పటికప్పుడు అధికారులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటరు ఫోర్స్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత వాటి యొక్క తీవ్రత ఎట్లా ఉంటుందనేది చూస్తూనే ఉన్నారు. వాటర్ లెవెల్ తగ్గుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నా మార్పులు జరుగుతున్నాయా అన్నది కూడా ఎప్పటికప్పుడు కొంత పరిశీలిస్తూనే ఉన్నారు. కానీ వాటర్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా బొరియలు ఉండేటువంటి అవకాశం ఉందా? మొన్న చేపట్టినటువంటి 7వ బ్లాక్లోనే సమస్య ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఇంత ఉధృతంగా వరదలు వస్తున్నటువంటి సమయంలో మరి ఈ ఉన్నటువంటి 8 బ్లాక్లలో మరే ప్రాంతమైన అంటే ఇంకొక బ్లాక్లలో ఏమైనా సమస్యలు తలెత్తుతాయని కూడా ఒక విధంగా ఇక్కడ మనకు చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే అన్నరం ప్రాజెక్టుకు సంబంధించి, మరోవైపు సుందిల ప్రాజెక్టుకు సంబంధించి 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏకకాలంలో ఇక్కడ ఒక ఇన్ఛార్జీలను కూడా నియమించి ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాటి పనులు సజావుగా సాగుతున్నాయా లేదా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా ఎప్పటికప్పుడు ఒక అబ్జర్వ్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నీటి ప్రవాహము స్పీడు దాన్ని అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు యొక్క క్యాపబిలిటీ ఎలా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి వరద ప్రవాహం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత నీరు నిల్వ చేయకూడదన్నటువంటి ఎన్డీఏసీ సూచనలు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం నీటు ప్రాజెక్టు బాగానే ఉంది, 3 పిల్లర్లు కుంగినంత మాత్రాన వాటిని రిపేర్ చేస్తే సరిపోతుంది కదా, మిగిలిన వాటి మీద ఎందుకు అంత ఇబ్బందికరంగా తలెత్తుతున్న ఈ పరిస్థితులు కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాదాపు 18 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి లక్ష్యంతో మనం ఇక ఆలోచిస్తున్నాము. కానీ ఇవి కనుక ఈ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోస్తే రైతులకు ఉపయోగపడుతుంది. అలాగే గతంలో కూడా వాటర్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల రబీ సీజన్లో పంటలు పండించుకోలేకపోయారు. ఆ ఇబ్బందులు తలెత్తకుండా అంటే వర్షాకాలంలోనే కూడా అనేక ఇబ్బందులు తలెత్తకుండా మనం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు కూడా చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఆ చర్యల్ని మాత్రం ఏమాత్రము పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్డీఏసీఏ మాకు మ్యాండేటరీ ఆ అథారిటీని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, ఎందుకంటే వాటర్ కనుక మొత్తం డ్యాము ఇబ్బందుల పాలైతే మొత్తం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటుంది. 1,40,000 కోట్లు కూడా గోదావరిలో పోసినటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నది. ఒకవేళ దీన్ని సీరియస్గా దృష్టిలో పెట్టుకొని ఈ గేట్లు కనుక మూసి వాటర్ కనుక స్టోర్ చేయగలిగితే ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఎన్డీఏసీ బృందం కూడా ఇక్కడ పరిశీలన చేసి వాళ్ళకు పలు సూచనలు కూడా చేసినటువంటి నేపథ్యంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగానే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ నీరు ప్రవాహం తగ్గిన తర్వాత ఎట్లాంటి వాతావరణం ఉంటుందో మనకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్షాకాలము వెళ్ళిపోయిన తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది దాని మీద ఇప్పటికే నిపుణుల కమిటీ కూడా కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి తర్వాత విషయాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాగా ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం ఈ ప్రాజెక్టు వద్దే ఉన్నాము. దాదాపు ఇక్కడ 85 గేట్లు, మొత్తం 8 బ్లాక్లతో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎప్పుడైతే మేడిగడ్డ కుంగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ నీటిని నిల్వ సామర్థ్యం మాత్రం ఆపేశారు. ప్రస్తుతానికి నీటి నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేసి అసలు ప్రాజెక్టు నీటిని ఒడిసి పట్టుకుందామని ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ ప్రాజెక్టును చూశారో, కానీ దాని ఉద్దేశం కూడా కొద్ది కాలంలోనే అంటే వీలైనంత తక్కువ సమయంలోనే దాని కోరిక నెరవేరకుండా కొన్ని ఇబ్బందులకు గురై ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి 2016 మేలో శంకుస్థాపన చేసిన తర్వాత 2019 జూన్లో దీని నిర్మాణం పూర్తయి ఇక్కడ ప్రాజెక్టు లిఫ్ట్ చేయడానికి అనుకూలంగా ఉంది. మొత్తం మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 1850 కోట్లు దీనికి ఖర్చు చేశారు. మొత్తం 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఇక్కడ దీన్ని నిర్మించారు. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ 2 సంవత్సరంలోనే పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు కూడా తీసుకున్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి కాంక్రీట్ కావచ్చు, వినియోగించినటువంటి స్టీల్ కావచ్చు, అత్యంత తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఒక ప్రపంచాన్ని దృష్టిలో ఆకర్షించే విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాన్ని ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీనికి సంబంధించి ఇది ఒక బ్యారేజ్గానే కాకుండా ఇక్కడ 2 రాష్ట్రాల సరిహద్దులు అంటే తెలంగాణ అలాగే మహారాష్ట్ర సరిహద్దు
సరిహద్దులు కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఉంటుంది. మేడిగడ్డకు సంబంధించి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక విషయాలు కూడా ఒక చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు నిండిన తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతంలో గడ్చిరోలి జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ కొన్ని ప్రాంతాలు కూడా మునిగిపోతున్నాయని చెప్పి అక్కడ ఆందోళన కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారి 1.6 కిలోమీటర్ల పొడవు ఉంది. మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయలాగా అది ఎప్పటి నుండో ఒక ప్రఖ్యాతగా గాంచింది. అయితే ఈ నిర్మాణంలో ఇక్కడ మొత్తం గేట్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే నిర్మాణంలో లోపాలు కొంత ఇబ్బందికరంగా మారి గేట్లు ఎప్పుడైతే కుంగిపోయాయో అక్కడనే అసలు దీని ఇబ్బందులు స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కొత్త బ్యారేజ్ ప్రారంభమైనప్పుడు 4 ఏళ్లలోనే ఎందుకు కుంగిందన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి మరమ్మతులు కూడా తాత్కాలికంగా చేపట్టినప్పటికీ వచ్చేటువంటి భారీ వరద నీరు కూడా దీన్ని మొత్తం అంటే నిలిపించకుండా చేసింది. తాత్కాలిక నిర్మాణాలు ఎంతవరకు మళ్ళీ ఉపయోగిస్తాయనేది కూడా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక్కొక్కసారి ఈ ప్రాజెక్టు అంచనాకు సంబంధించి ఈ మేడిగడ్డ గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టే అసలు తెలంగాణను సస్యశ్యామలంగా చేస్తుంది. మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓవరాల్గా అన్ని పరిస్థితులు ఏంటంటే మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 142 టీఎంసీల నీరు ఒడిసి పట్టాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ చేశారు. మొత్తం దీని మీద 3 బ్యారేజీలు నిర్మించారు. అంటే 3 బ్యారేజీలు అంటే మేడిగడ్డ, అలాగే అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు, అలాగే మొత్తం దీనికి సంబంధించి 20 పంపు సెట్లు కూడా దీన్ని లిఫ్ట్ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 16 సంబంధించి రిజర్వాయర్లు కూడా పెద్ద పెద్దవి కూడా కట్టి నీటి నిల్వ చేసే సామర్థ్యం. ఎందుకంటే ఇది ఎత్తిపోతల పథకం కాబట్టి నీటిని ఒడిసి పట్టుకొని ఒక్కొక్క ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా అంటే డ్రాట్ ఏరియాలో వర్షాలు పడకున్నా కానీ గోదావరి నుండి వచ్చేటువంటి వరద నీటిని ఎత్తిపోసి స్టోర్ చేసి అంటే కరువులు రాకుండా నివారించాలన్నది ఒక ప్రణాళిక, అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. అంటే ప్రస్తుతానికి మేడిగడ్డ వాటరు ఇక్కడ ఉండడం వల్ల అంటే కొన్ని టీఎంసీల నీరు, కొన్ని వందల టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం అంటే సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి దాన్ని ఒడిసి పట్టి దాంట్లో కొంతనన్నా మనం సేవ్ చేయగలిగితే తెలంగాణలో ఒక డ్రాట్ ఏరియా ఉండదు, సస్యశ్యామలంగా ఉంటుందన్నటువంటి కాన్సెప్ట్తో తీసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు అది కేవలం అంచనాలు కొన్ని సంవత్సరాలు కూడా కాకుండా అంటే దాదాపు 4 ఏళ్లలో మాత్రమే ఈ ప్రాజెక్టు కుంగిందనడం వల్ల మొత్తం వరద నీటిని మొత్తం వదిలిపెట్టేసరికి ఆ ప్రాజెక్టులు కూడా ఇక్కడ నీరు వెళ్ళిపోతున్నది. ఒక్కసారి మనం ప్రస్తుతానికి మేడిగడ్డ ప్రాజెక్టుకు ఈ యువతల వైపు ఉన్నాము. ఒక్కసారి మనం బ్రిడ్జ్ అవతలకు వెళ్ళి ఆ వాటర్ నీటి ప్రవాహాన్ని చూయించుకుంటూ దీనికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు అంటే కాళేశ్వరానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ వాటర్ను ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందో ఒకసారి మనం బ్రిడ్జ్ పైకి వెళ్ళి అక్కడ నుండి మిగిలిన విషయాలు మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మేడిగడ్డలో ఉన్నటువంటి ప్రాజెక్టు ప్రాంతాన్ని ఒక్కసారి పరిశీలిద్దాము. గేట్ల దగ్గర ఇప్పటిదాకా ఎవరు చూపించని ఒక ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూపిస్తున్నాము. భారీ అంటే అత్యాధునికమైనటువంటి వ్యవస్థను ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉపయోగించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇన్ఫ్లోని అరికట్టడం కోసము గేట్లు చూస్తున్నాం. చాలా పెద్దగా ఉన్నాయి. ఆ గేట్లను చూస్తుంటే మనం చాలా దగ్గర నుంచి చూస్తున్నాము. ఈ గేట్లు కూడా ప్రతి ఒక్కటి అంటే దాదాపు 85 గేట్లు ఉంటాయి. ఈ గేట్లు అంటే మొత్తం వచ్చేటువంటి 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని అడ్డుకునే విధంగా నిర్మించినటువంటి గేట్లు. ఒకవేళ వాటర్ వచ్చినప్పుడు ఈ గేట్లు మిషన్ల సాయంతో కిందికి వెళ్తాయి. కిందికి వెళ్ళిన సందర్భంలో ఒక్కొక్క గేటు ఎంత పకడ్బందీగా ఉందో మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. ఇది దాదాపు చూస్తేనే దగ్గరికి వచ్చి అంటే మనం విజువల్స్లో చూస్తున్నాం కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీగా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఇనిషియేషన్స్ కూడా వాళ్ళు పకడ్బందీగా తీసుకున్నారు. దీని నీటి నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పకడ్బందీగా కట్టారు. కానీ ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడము, గోదావరి అనేది కొద్దిగా నీటి ప్రవాహం యొక్క వేగం కూడా చాలా తీవ్రంగానే ఉంటుంది. మొత్తం 8 బ్లాకులుగా నిర్మించి 85 పిల్లర్లు అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూస్తున్నాం. ఇప్పుడు ఈ గేటు దగ్గర నుండి ఇక్కడ మనం ఒక గేటు నుండి 82వ గేటు నుండి మనం 82 గేటు పరిసర ప్రాంతాలను కనుక చూస్తే ఎంత విడ్త్గా ఉందో మనకు చూస్తే తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్టీల్ కానీ ఎట్లయితే వినియోగించారో అవన్నీ చాలా దగ్గర నుంచి మనం చూస్తున్నాము. బ్రిడ్జ్ దాన్ని ఎంత పకడ్బందీగా ఉందో, ఎంత వెడల్పుగా ఉందో అంటే ఒక్క బ్లాక్లోనే ఉన్నటువంటి ఒక పియర్స్ అంటే మొత్తం 85 పియర్స్ మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక్క పిల్లర్ ప్రాంతాల్లో పియర్స్ ప్రాంతాల్లో మనం ఉన్నాము. చూడ్డానికి కూడా చాలా ఒక అద్భుతంగా ఇది ఒక పెద్ద ఒక అద్భుతంగానే మనకు కనిపిస్తుంది, తోస్తుంది. అసలు ఇది సాధ్యం
సాధ్యమేనా అన్నట్టు ఇప్పుడు ప్రపంచం ఎంతో టెక్నాలజీగా మారుతున్నటువంటి సందర్భంలో ఒక పియర్స్ దగ్గర మనం ఉంటేనే చాలా ఒక భయంకరంగా అనిపిస్తుంది, అలాగే అద్భుతంగా కనిపిస్తుంది. అంటే సామాన్య ఒక వ్యక్తి కూడా ఒక ఇండివిజువల్గా వచ్చి ఇక్కడ నిలబడలేనటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి పియర్స్ మొత్తం 85 పియర్స్ ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి 8 బ్లాక్లు ఉన్నాయి. 8 బ్లాక్లలో కూడా నీటి ఫ్లోటింగ్ అనేది వచ్చి దాదాపు మేడిగడ్డ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ఫ్లో అనేది అరికట్టడం అంటే బ్యారేజ్ నిర్మించడమే ఒక నదుల మీద నిర్మిస్తారు, ఇసుక మీదనే నిర్మిస్తారు. కాబట్టి కాకపోతే ఒక నిర్మాణ లోపం వల్ల ప్రాజెక్టు ప్లానింగ్ అన్నీ ఎవరి అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేసుకున్నప్పటికీ కూడా ఒకవేళ ఈ నీరును ఇక్కడ నిల్వ చేయడము, ఈ ప్లానింగ్ అంతా అనుకున్నట్టుగా జరిగితే ఎంతో అద్భుతంగా ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ పిల్లర్లు కూడా ఎంత కేపబిలిటీ తోటి నిర్మించాలి, నీటి సామర్థ్యం ఎలా ఉండాలి, ఒకవేళ కంటిన్యూగా ఒక 10 సంవత్సరాలు కరువు కాటకాలు వస్తే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఉన్నాయి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో నీటి గురించే యుద్ధాలు జరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నీటి బాటిల్ తీసుకోవాలంటేనే ఎంతో 20 రూపాయలు వెచ్చించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ రేపు రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి యుద్ధాలు జరగకముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వాటర్ను కూడా ఒడిసి పట్టుకుంటే కూడా చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. నీరు ఒక వ్యవసాయానికే కాకుండా ఎన్నో రకాల సాధనాలకు, ఫ్యాక్టరీలకు కానీ అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఒక భారీ ప్రణాళికతోటే ఇటువంటి తీసుకోవచ్చు. నీటి నిల్వను మనం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నప్పుడు ఈ నీరును ఒడిసి పట్టడం కూడా చాలా అద్భుతంగానే మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు కనుక పర్ఫెక్ట్గా కనుక ఉంటే ఇది అనుకున్న విధంగా మొత్తం 240 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాంతంలో ఒడిసి పట్టుకోవడానికి ఇది ఒక భారీ సాధనంగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి ఈ గోదావరి నది నీళ్లను ఒడిసి పట్టుకోగలిగితే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నటువంటి ఒక కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు దగ్గర మనం ఉన్నాము. కానీ నిర్మాణ లోపాలు దీన్ని తేటతెల్లం చేస్తున్నాయి, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దీని నిర్మాణ లోపం వల్లనే ఒక ప్రభుత్వమే ఒక ప్రశ్నార్థకంలో మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. కానీ ఇది కనుక పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి వినియోగం ఉండేదో అందరికీ తెలిసేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ ప్రాజెక్టు ఎలా ఉంటుందా లేదా అన్నది కూడా నిపుణులు కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ బృందం కూడా దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒక్కసారి మనం మిగిలిన ప్రాంతాలను కూడా పరిశీలించుకుంటూ వెళ్దాము. ఈ ఎన్డీఎస్ఏ బృందం కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం. ఎందుకంటే ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లాంటి సూచనలు చేశారనేది కూడా మనం గమనించవచ్చు. ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలు అంటే ఈ నీటి బుడగలు పడడము, ఆ నీటి బుడగలు కింది నుండి బయటికి రావడం వల్ల అంటే పియర్స్ కింద ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం వల్ల ఎలా దీన్ని నిలబడుతుందన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తాయి. అటువంటప్పుడు దీన్ని మనం కంటిన్యూగా ఉంటుందా లేకపోతే దీన్ని ఏమైనా మరమ్మతులు చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేయడానికి కూడా సంబంధించి కొన్ని సూచనలు చేసింది. కాకపోతే ఇంత పెద్ద బ్యారేజీలో నీరును ఈ సీజన్లో మాత్రం నిల్వ చేయకూడదనేది మాత్రం స్పష్టంగా చెప్పింది. ఇక్కడి నుండి మేడిగడ్డ నుండి అన్నారం ప్రాజెక్టు కూడా అక్కడ వాటర్ పంపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుండి నీటిని పంపింగ్ చేయడానికి కూడా అన్ని అనుమతులు ప్లస్ అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పంపింగ్ చేయకూడదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు నీటి నిల్వ కనుక ఇంత ఫోర్స్గా వచ్చేటువంటి గోదావరి నీటిని ఇక్కడ నిల్వ చేస్తే 85 గేట్లు కనుక ఒకవేళ క్లోజ్ చేస్తే మాత్రం వచ్చేటువంటి ప్రవాహానికి అసలే కింది నుండి కొంత లోపాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కింది నుండి వాటర్ ఫ్లో అలాగే పైనుండి వాటర్ ఫ్లో వచ్చి బ్రిడ్జి మొత్తానికి ప్రమాదం ఉందన్న దాని మీద ఈ సంవత్సరంలో పూర్తి స్థాయి మరమ్మతులు జరిగేంత వరకు నీటి నిల్వ చేయకూడదని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అలాగే అధికారులు కూడా అవే అంచనాలు పాటిస్తున్నారు. అక్కడి నుండి అన్నారంకు ప్రాజెక్టుకు పంపింగ్ చేసే విషయంలో కూడా పంపింగ్ చేయకూడదని చెప్పింది. ఎందుకంటే సేమ్ ఇక్కడ ఏదైతే సమస్యలు తలెత్తాయో ఈ అన్నారం ప్రాజెక్టులో కూడా సేమ్ అలాంటి సమస్యలే ఉత్పన్నమయ్యాయి. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుండి అక్కడికి పంపింగ్ చేసినా కానీ మళ్ళీ అక్కడ కూడా ప్రాజెక్టు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా బుంగలు ఏర్పడడం వల్ల నీటి కింది నుండి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాము. అంటే ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలు మాత్రం సేమ్ అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల
ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలు ఒకరే కావడము, 2 ప్రాంతాల్లో ఒకే సమస్య రావడము, అలాగే మిగిలిన సుందిల ప్రాజెక్టు మాత్రం ఇప్పటివరకు ఎలాంటిది రాలేదు. కానీ నిర్మాణ సంస్థ ఒక్కటే కావడం వల్ల దానికి కూడా మరొక సంవత్సరమా లేకపోతే అటు తర్వాత ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఒక ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని సుందిళ్లకు కూడా అన్నారం నుండి నీటిని లిఫ్ట్ చేయకూడదని చెప్పి ఈ ఎన్డీఎస్ఏ బృందం ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వానికి సూచించారు, అధికారులకు సూచించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నీటిని నిల్వ చేయకూడదన్నటువంటి ఒక అంచనాలకైతే వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే సూచనలు మాత్రం పాటిస్తుంది. ఒకవేళ నీటిని నిల్వ చేయాల్సినటువంటి అవసరం అయితే వర్షాకాలమే కాబట్టి పైనుండి వచ్చేటువంటి గ్రావిటీ వాటర్ ద్వారానే అక్కడ పైనుంచి వచ్చేటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చేటువంటి వాటర్ని మాత్రము గ్రావిటీ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. వర్షాలు పడినప్పుడు ఇక్కడ ప్రాజెక్టు అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇక్కడ ఇది గోదావరి అలాగే ప్రాణహిత నుండి ఎప్పటికీ రెగ్యులర్గా వాటర్ వస్తూ ఉంటాయి. 365 రోజులు వాటర్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అక్కడి నుండి ఇదే ప్రాజెక్టులు ఉన్నటువంటి 11 పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్య వచ్చినప్పుడు మేము ఆ ప్రణాళిక వేస్తాము. ఇప్పుడు మాత్రము కరెంటు బిల్లు కూడా సేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాకాలమే కాబట్టి నీరు మాత్రం తోడాల్సినటువంటి అవసరం ప్రస్తుతానికి లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మేము చేయమన్నది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. దాని ప్రకారమే ఒక ప్రణాళికతోటి ఒక వ్యూహాత్మకంగా వెళ్ళిపోతుంది. తొందరపడి కనుక గేట్లోకి నీటిని ఎత్తివేస్తే మాత్రం ఉన్నటువంటి బ్రిడ్జ్లే ప్రమాదంలో పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి గతంలో మేము చేసినటువంటి తప్పిదాలు చేయము. ఒక నిపుణుల అంచనాలు నిపుణుల సూచనల మేరకే తాము ప్రవహిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.